హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మీరందరూ కూడా జేఈ మెయిన్స్ 2026 జనవరి సెషన్ రిజల్ట్స్ అనేటువంటివి తెలుసుకొని ఉన్నారు. మీకు ఈ స్కోర్ కార్డ్లో పర్సెంటేజ్ అనేటువంటిది క్లియర్గా ఇచ్చి ఉన్నారు. సో ఈ పర్సెంటేజ్ బేస్ చేసుకొని జేఈ మెయిన్స్ 2026 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్కి క్యాండిడేట్స్ని ఆల్ కేటగిరీ వైజ్ 2.5 lakhs స్టూడెంట్స్ని జనవరి సెషన్ ప్లస్ ఏప్రిల్ అటెంప్ట్ బేస్ చేసుకొని ఈ 2.5 lakhsని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ 2.5 lakhs స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఈ 2.5 lakhs స్టూడెంట్స్ త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా ఎన్ఐటీస్, ట్రిపుల్ఐటీస్, జిఎఫ్టిఎస్ వంటి ఆర్గనైజేషన్స్లలో అడ్మిషన్ ప్రాసెస్కి వీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఆల్ ఎన్ఐటీస్లలో 31 ఎన్ఐటీస్లలో 24,525 సీట్స్ అనేటువంటివి 2025లో కాంట్రిబ్యూషన్ అనేటువంటిది జొస్సాలో ఉన్నాయి. ఇవే సీట్స్ అనేటువంటివి 2026కి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. సో ఇది ఇప్పటి వరకు అందుతున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. వీటిలో సీట్స్ అనేటువంటివి ఏఐ టెక్నాలజీ, ఎస్పెషలీ ఆంథ్రోపిక్ అనేటువంటిది ఏఐ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో వీటి యొక్క ఇంపాక్ట్ చేత ఏవైనా సీట్స్ అనేటువంటివి ఎన్హాన్సింగ్ జరిగితే అప్డేట్ రాగానే మీతో ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటాను. ఈ 31 ఎన్ఐటీస్లో ప్రీవియస్ వీడియోస్లలో టాప్ ప్రయారిటీ బ్రాంచ్ అయినటువంటి సిఎస్సి, అలాగే సెకండ్ ప్రయారిటీ అయినటువంటి ఈసీఈ బ్రాంచ్ గురించి ఎంత ఎక్స్పెక్టెడ్ పర్సెంటేజ్ ఉంటే ఈ 2026లో మీకు ఆల్ ఎన్ఐటీస్లలో టైర్ వైజు సీట్ అనేటువంటిది ఉండవచ్చు అని కేటగిరీ వైజు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటి యొక్క వీడియోస్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకోండి. ఈ వీడియో లెక్చరర్లో సిఎస్సి, ఈసీఈ కాకోకుండా రిమైనింగ్ అయినటువంటి మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ వంటి బ్రాంచెస్ అనేటువంటివి కేటగిరీ వైజు ఈ ఎన్ఐటీస్లలో ఎంత ఎక్స్పెక్టెడ్ స్కోర్ అనేటువంటిది ఉంటే సీట్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ బ్రాంచెస్లో అనేటువంటిది ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ 2025లో క్లోజింగ్ ర్యాంక్స్ అనేటువంటివి ఎలా జరిగింది, దీన్ని బేస్ చేసుకొని 2026 ట్రెండ్ ఎలా ఫాలో అవ్వచ్చు కేటగిరీ వైజ్ అనేటువంటిది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇస్తాను. సో మీకు ఈ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఎంత పర్సెంటేజ్ వచ్చిందో చెక్ చేసుకుంటే ఏప్రిల్ అటెంప్ట్లో మీరు ఎఫెక్టివ్గా ఫోకస్ చేయడానికి లేదా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ అనేటువంటివి మీరు క్రియేట్ చేసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది హెల్ప్ అవుతుంది. సో కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, మీ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. నా స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేటువంటిది ఫర్దర్ అప్డేట్స్ ఇవ్వడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మీ సరౌండింగ్లో ఈ జేఈ మెయిన్స్ 2026 ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే మీ ద్వారా ఇన్ఫర్మేషన్ని చేరవేయండి. 2025లో త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా ఎన్ఐటీస్లలో అదర్ బ్రాంచెస్ అయినటువంటి మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్ బ్రాంచెస్లో అదర్ స్టేట్ కోటా కింద ఫైనల్ రౌండ్స్ వరకు ఎంత క్లోజింగ్ ర్యాంక్ అనేటువంటిది జరిగింది, ఆ ర్యాంక్ అనేటువంటిది ఇప్పుడు మీ దగ్గర లేదు కాబట్టి వీటిని నేను అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ లేకి కన్వర్ట్ చేసి 2025లో ఇచ్చినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్ని కేటగిరీ వైజు జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ,
ఎస్టీ కేటగిరీ వైజు ఈ 31 ఎన్ఐటీస్ని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ బేస్ చేసుకొని అడ్మిషన్ ప్రాసెస్ బేస్ చేసుకొని టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అనేటువంటి క్లాసిఫికేషన్ అనేటువంటిది తీసుకుంటాము. సో టైర్ 1లో టాప్ 1 అయినటువంటిది ట్రిచి, సెకండ్ ప్లేస్ సూరత్కల్, థర్డ్ ప్లేస్ వరంగల్ అనేటువంటివి టాప్ టైర్లో టాప్ 3లో ఉన్నాయి. తర్వాత టాప్ 4లో రూర్కెలా, టాప్ 5 కాలికట్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ప్లేస్ చేసుకుంటున్నాయి. ఈ టాప్ 5లో ఉన్నటువంటి వాటిలో కేటగిరీ వైజు ఎంత పర్సెంటేజ్ అనేటువంటిది 2025లో క్లోజింగ్ జరిగింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుంటే పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నటువంటి బ్రాంచెస్కి మీకు ఒక కేటగిరీ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా అండర్స్టాండింగ్ అనేటువంటిది తెలుస్తుంది. జనరల్ కేటగిరీ చూసుకుంటే టాప్ టైర్ అయినటువంటి ఎన్ఐటీస్లలో ట్రిచీలో జనరల్ కేటగిరీ వాళ్ళకి అడ్మిషన్ అనేటువంటిది 97% నుంచి 98.5%లో క్లోజింగ్ అనేటువంటిది జరిగింది. సూరత్కల్లో 96.5 నుంచి 98%లో క్లోజింగ్ జరిగింది. ఎన్ఐటి వరంగల్కి 96.5 నుంచి 98%లో క్లోజింగ్ అనేటువంటిది జరిగింది. అలాగే రూర్కెలా అండ్ కాలికట్ ఎన్ఐటీస్లలో 96 నుంచి 97.5% రేంజ్లో క్లోజింగ్ పర్సెంటేజ్ అనేటువంటిది జరిగింది. సో మీరు అబ్జర్వేషన్ చేసుకుంటే టాప్ పర్సెంటేజ్ వరకు చూసుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 96% అనేటువంటిది మినిమం ఉండాలి టాప్ 5లో రావాలి అని అంటే. అదే మ్యాక్సిమం మీరు 98.5 ఆ తర్వాత పర్సెంటేజ్ అనేటువంటిది మీకు ఉంటే ఈ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్ అనేటువంటి బ్రాంచెస్ ఈ టాప్ 5లో మీరు ఎక్స్పెక్టేషన్గా 2025లో వచ్చింది. టైర్ 2లో చూసుకుంటే 95 నుంచి 97% రేంజ్లో క్లోజింగ్ జరిగింది. టైర్ 3 అండ్ 4 అనేటువంటివి హోమ్ స్టేట్ అనేటువంటిది డామినేషన్ ఉంటుంది. సో వీటిలో తెలుగు స్టేట్స్ అయినటువంటి ఆంధ్ర ఎన్ఐటి వస్తుంది. సో జనరల్ కేటగిరీ వాళ్ళకి 92 నుంచి 95%లో క్లోజింగ్ అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళు ఆల్ టైర్స్ చూసుకుంటే మినిమం 92% అనేటువంటిది ఉంటేనే అడ్మిషన్ అనేటువంటిది 2025లో వచ్చింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో మీరు ఈ పర్సెంటేజ్ని బేస్ చేసుకొని 2026లో ఎలా ఉండవచ్చు అనేటువంటిది క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు టేబులర్ కాలంలో ఇండికేట్ చేశాను. వాటిని మీకు ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంత ముందుగా రిమైనింగ్ కేటగిరీ అయినటువంటి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు మీ పర్సెంటేజ్ని ఎలా క్లోజింగ్ జరిగింది అనేటువంటిది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను. వీడియోను పాజ్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కటి 95, 97.5 బిట్వీన్ ద రేంజ్ అని ఇలా మాట్లాడుతూ వెళితే టైం ల్యాగ్ అనేటువంటి జరుగుతుంది. కాబట్టి నేను మీకు ఒక కేటగిరీ జనరల్ కేటగిరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా అదర్ కేటగిరీ వాళ్ళు మీ కేటగిరీస్ని చెక్ చేసుకోండి. 2025 ట్రెండ్ బేస్ చేసుకొని ఎన్ఐటీస్లలో అదర్ బ్రాంచెస్ అయినటువంటి మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్ బ్రాంచెస్లలో అడ్మిషన్ అనేటువంటిది 2026లో ఎక్స్పెక్టేషన్ చేసుకుంటూ ఉంటే సేవ్ పర్సెంటేజ్ అనేటువంటిది కేటగిరీ వైజు జనరల్ కేటగిరీ, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ టోటల్ 31 ఎన్ఐటీస్లలో టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 ఎన్ఐటీస్లో ఎలా రేంజ్ ఆఫ్ పర్సెంటేజ్ అనేటువంటిది సేవ్ పర్సెంటేజ్ ఉండాలి అనేటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ హోమ్ స్టేట్ అండ్
అదర్ స్టేట్ అనేటువంటిది కూడా ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. సో వీటిలో మీకు అదర్ స్టేట్, హోమ్ స్టేట్ అనేటువంటిది ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ కోసం దాని యొక్క వేరియేషన్ చెప్తాను. అదర్ స్టేట్, హోమ్ స్టేట్ అనేటువంటిది ఎన్ఐటీస్ ఇన్స్టిట్యూషన్స్కి ఉంటుంది. ఎందుకు అని అంటే 50% అనేటువంటిది అదర్ స్టేట్ సెంట్రల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఫండింగ్ అనేటువంటిది. రిమైనింగ్ 50% స్టేట్, హోమ్ స్టేట్ అనేటువంటిది కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఫండింగ్ అనేటువంటిది. సో అందుకోసం అని చెప్పేసి అదర్ స్టేట్, హోమ్ స్టేట్ అనేటువంటి అడ్మిషన్ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఎన్ఐటీస్లలో ఉంటుంది. అదే మీరు ట్రిపుల్ ఐటీస్లలో చూసుకుంటే ఓన్లీ ఆల్ ఇండియా కోటా కిందనే, అంటే అదర్ స్టేట్ కోటా కిందనే అడ్మిషన్స్ అనేటువంటివి ఫిల్లింగ్ జరుగుతుంది. సో దీనికి రీజన్ ఏంటి అంటే సెంట్రల్ బాడీ చేత ఫండింగ్ అనేటువంటిది పీపీపీ మెథడ్లో ఫాలో అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ హోమ్ స్టేట్ అనేటువంటిది కాంట్రిబ్యూషన్ ఉండదు ట్రిపుల్ ఐటీస్లలో. ఆ డిఫరెన్స్ అనేటువంటిది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందుకే ఇక్కడ అదర్ స్టేట్, హోమ్ స్టేట్ అనేటువంటిది క్లోజింగ్ ర్యాంక్కి పర్సెంటేజ్ కన్వర్ట్ చేసుకొని 2026లో ఈ విధంగా ఆల్ కేటగిరీ వైజు ఉంటుంది అనేటువంటిది మెన్షన్ చేశాను. సో అదర్ స్టేట్కి, హోమ్ స్టేట్కి కంపారిజన్ చేసుకుంటే టైర్ 1, టైర్ 2 వరకు మీకు అదర్ స్టేట్ కాంపిటీషన్ ఉంటుంది. టైర్ 4లో హోమ్ స్టేట్ కాంపిటీషన్ అనేటువంటిది కామన్గా ఉంటుంది. సో వీటిలో అదర్ స్టేట్కి, హోమ్ స్టేట్కి కంపారిజన్ చేసుకుంటే హోమ్ స్టేట్లో ఈచ్ టైర్కి లోయర్ పర్సెంటేజ్ అనేటువంటిది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ చేస్తాను. సో ఫస్ట్ టైర్ 1 అయినటువంటి ట్రిచి, సూరత్కల్, వరంగల్, రూర్కెలా, కాలికట్, అలహాబాద్, జైపూర్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఈ 2026కి టైర్ 1 వీటినే టాప్ టైర్ ఆర్ ఎలైట్ అని చెప్పేసి డిజైన్ చేస్తాము. ఇది అడ్మిషన్ బేస్ చేసుకొని టైర్స్ లాగా క్లాసిఫై చేశాము. ఈ టైర్ 1లో జనరల్ కేటగిరీ వాళ్ళకి అదర్ స్టేట్ కోటా కింద ఈ పర్టికులర్ బ్రాంచెస్లో సీట్ రావాలి అని అంటే 96% నుంచి 98.5% రేంజ్లో మీకు పర్సెంటేజ్ అనేటువంటిది వచ్చి ఉంటే ఈ టైర్ 1లో అడ్మిషన్ అనేటువంటిది అదర్ స్టేట్ కోటా కింద ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ వరంగల్ అనేటువంటిది తెలంగాణ స్టేట్ కిందకు వస్తుంది, టీజీఆర్ టీఎస్ అంటారు. సో వీరికి 93 నుంచి 96.5% రేంజ్లో ఉంటే మీకు వరంగల్లో అడ్మిషన్ అనేటువంటిది ఈ పర్టికులర్ బ్రాంచెస్లలో ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ అదర్ స్టేట్, హోమ్ స్టేట్ కంపారిజన్ చేసుకుంటే హోమ్ స్టేట్ అనేటువంటిది పర్సెంటేజ్ డ్రాప్ 2 to 5% అనేటువంటిది డ్రాపింగ్ జరుగుతుంది. అదర్ కేటగిరీ అయినటువంటి ఓబీసీ వాళ్ళకి అదర్ స్టేట్ కోటా కింద 94% నుంచి 97.5%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 94.5 నుంచి 98%కి, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 85% నుంచి 93%, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 75 నుంచి 88%. ఇలా రేంజ్లో మీరు ఉంటే టైర్ 1లో అడ్మిషన్ అనేటువంటిది ఈ బ్రాంచెస్కి ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు ఈ 2026కి. అదే హోమ్ స్టేట్ కోటా కింద అడ్మిషన్ అనేటువంటిది ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 91 నుంచి 95%, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 91.5 నుంచి 95.5, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 80% నుంచి 89%, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 65% నుంచి 82%. హోమ్ స్టేటా కోటా కింద రేంజ్లో మీరు ఈ కేటగిరీ వైజ్ ఉంటే 2026లో సీట్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. మీరు అబ్జర్వేషన్ చేస్తే హోమ్ స్టేటా కోటాలో 2 to 5% అనేటువంటిది అప్ టు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వరకు లోయర్ అవుతుంది. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 3 to 8% లోయర్ అవుతుంది. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి
5 to 12% లోయరింగ్ అనేటువంటిది హోమ్ స్టేటాలో జరుగుతుంది కంపేర్ టు అదర్ స్టేట్ కోటా కిందికి. సో ఇలా టైర్ 2కి చూసుకుంటే ఇక్కడ నేను 1 కేటగిరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ అలాగే మీరు టైర్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. సో జనరల్ కేటగిరీ టైర్ 2లో అడ్మిషన్ అనేటువంటిది ఈ పర్టికులర్ బ్రాంచెస్కి రావాలి అని అంటే 94% నుంచి 97% రేంజ్లో ఉండాలి అదర్ స్టేట్ కోటా కింద. అదే హోమ్ స్టేట్ కోటా కింద 90 నుంచి 94%. సో ఇక్కడ మీకు వేరియేషన్ అనేటువంటిది 3 to 6% డ్రాప్ అనేటువంటిది ఉంటుంది అదర్ స్టేట్ కోటాతో కంపారిజన్ చేసుకుంటే హోమ్ స్టేట్ కోటాలో. టైర్ 3 కింద జనరల్ కేటగిరీ వాళ్ళకి అడ్మిషన్ అనేటువంటిది 2026లో ఈ పర్టికులర్ బ్రాంచెస్కి ఎక్స్పెక్టేషన్ ఉంటే 91 నుంచి 95% రేంజ్లో ఉండాలి. హోమ్ స్టేట్ కోటా కింద 86% నుంచి 91% రేంజ్లో ఉండాలి. సో ఇక్కడ 4 to 8% అనేటువంటిది లోయర్గా ఉంటుంది అదర్ స్టేట్ కోటాతో కంపారిజన్ చేసుకుంటే హోమ్ స్టేట్కి. టైర్ 4 కింద చూసుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 88% నుంచి 93% అదర్ స్టేట్ కోటా కింద ఈ రేంజ్లో ఉండాలి. అదే హోమ్ స్టేట్ కోటా రేంజ్లో చూసుకుంటే 82% నుంచి 88% ఉండాలి. ఇక్కడ 5 to 10% అనేటువంటిది లోయర్ జరుగుతుంది అదర్ స్టేట్ కోటాతో కంపారిజన్ చేసుకుంటే హోమ్ స్టేట్ కోటా కింద. ఇక్కడ టైర్ 4లో తెలుగు స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటీలో జనరల్ కేటగిరీ వాళ్ళకి అడ్మిషన్ రావాలి అని అంటే అదర్ స్టేట్ కింద మినిమం 88%, హోమ్ స్టేట్ కింద 82% అనేటువంటిది ఉంటే ఈ పర్టికులర్ బ్రాంచెస్ కింద అడ్మిషన్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు ఈ 2026కి. సో అలాగే రిమైనింగ్ కేటగిరీ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి టైర్ 2, టైర్ 3, టైర్ 4 కింద ఈ విధంగానే మీరు చెక్ చేసుకుంటూ రండి. సో టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 మీరు అబ్జర్వేషన్ చేసుకుంటే టైర్ 4 దగ్గరకు వచ్చేసరికి 5 to 10% అనేటువంటిది డ్రాపింగ్ అప్ టు ఈడబ్ల్యూఎస్ వరకు కేటగిరీ వరకు జరుగుతుంది. 8 to 15% డ్రాప్ అనేటువంటిది ఎస్సీ కేటగిరీ వాళ్ళకి, 10 to 20% అనేటువంటిది ఎస్టీ కేటగిరీ వాళ్ళకి జరుగుతుంది. సో ఈ విధంగా మీకు పర్సెంటేజ్ బేస్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది క్లియర్గా మీకు ఇండికేట్ చేశాను. మీ దగ్గర జనవరి సెషన్ యొక్క పర్సెంటేజ్ అనేటువంటిది మీ హ్యాండ్లో ఉంటుంది. సో మీరు కేటగిరీ వైజు చెక్ చేసుకోండి. ఏదైనా పర్సెంటేజ్ అనేటువంటిది మీరు అటు ఇటుగా అనిపిస్తుంది అంటే ఏప్రిల్ అటెంప్ట్ అనేటువంటిది మీ చేతిలో ఉంది. సో దీనికి మీరు తరువుగా ప్రిపరేషన్ చేసుకొని ఈ రేంజ్లలో ఎన్ఐటీలలో అడ్మిషన్ రావాలి. పర్టికులర్గా నాకు టాప్ 5 బ్రాంచెస్లో రావాలి నేను అనుకున్నటువంటి బ్రాంచ్లో అనుకుంటే మీరు ఈ పర్టికులర్గా ఇచ్చినటువంటి రేంజెస్ని రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం ఎఫెక్ట్ అనేటువంటిది ఫోకస్ చేసి రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఏవైనా ఈ పర్టికులర్ టాపిక్స్ మీద క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.